ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఎందుకు అవసరం? భారతదేశం నుంచి ప్రపంచానికి ఒక పాఠం. ఒకసారి ఊహించండి, భారతదేశంలో ప్రభుత్వం ఉంది, ప్రధానమంత్రి ఉన్నారు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీ మాత్రం లేదు. అలాంటి పరిస్థితిలో భారతదేశం నిజంగా ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందా? ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు జరగడం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి. ఆ హక్కును కాపాడేది ప్రతిపక్షం. అయితే ప్రతిపక్షం అసలు ఎందుకు అవసరం? ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? చరిత్ర మనకు ఏం చెబుతోంది? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిపక్షం అంటే ఏమిటి? భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుంది. ప్రజలు ఎన్నికల్లో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పార్టీలను కలిపి ప్రతిపక్షం అంటారు. కానీ ప్రతిపక్షం పని కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రజల తరఫున ప్రశ్నించడం, ప్రత్యామ్నాయ ఆలోచనలు ఇవ్వడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం కూడా వారి బాధ్యత. 1975 ఎమర్జెన్సీ ప్రతిపక్షం ఎందుకు ముఖ్యమో చెప్పిన సంఘటన. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ సమయంలో వేలాది మంది ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. పత్రికలపై నియంత్రణ విధించారు. పౌర హక్కులను పరిమితం చేశారు. దాదాపు 21 నెలల తర్వాత 1977లో ఎన్నికలు జరిగాయి. అందరూ ఇందిరాగాంధీ మళ్ళీ గెలుస్తారని భావించారు. కానీ జరిగింది వేరే. ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచానికి ఒక విషయం చెప్పింది: భారతదేశంలో చివరి నిర్ణయం ప్రజలదే. ప్రతిపక్షం చేసే 5 ముఖ్యమైన పనులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదే అని ఎవరూ హామీ ఇవ్వలేరు. అందుకే పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. ఉదాహరణకు, కొత్త చట్టం ఎందుకు తీసుకొచ్చారు? ప్రజల డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారు? ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? ఈ ప్రశ్నలు ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. రెండవది, ప్రజల సమస్యలను వినిపించడం. దేశంలోని ప్రతి సమస్య ప్రభుత్వానికి వెంటనే కనిపించకపోవచ్చు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను ప్రతిపక్షం పార్లమెంట్లో ప్రస్తావిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షం ప్రజల గొంతుకగా పనిచేస్తుంది. మూడవది, ప్రభుత్వంపై నియంత్రణ. అధికారం ఎవరికి వచ్చినా దాన్ని నియంత్రించే వ్యవస్థ ఉండాలి. ఒక ప్రభుత్వం చాలా శక్తివంతంగా మారితే కొన్ని సందర్భాల్లో తన అధికారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ప్రతిపక్షం ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థలా పనిచేస్తుంది. నాలుగవది, ప్రత్యామ్నాయ విధానాలను చూపించడం. ప్రభుత్వం ఒక ప్రణాళికను తీసుకొస్తే ప్రతిపక్షం మరో ప్రణాళికను సూచించవచ్చు. దీనివల్ల ప్రజలకు ఎన్నికల సమయంలో విభిన్న ఆలోచనలు పోల్చుకునే అవకాశం లభిస్తుంది. ప్రతిపక్షం లేకపోతే ఏమవుతుంది? ఒకసారి ఊహించండి, ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకపోతే ఎలా ఉంటుంది? పార్లమెంట్లో ఒక్క పార్టీ మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? ప్రతి చట్టం ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందితే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యం క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఎన్నికలు ఉన్నా ప్రజలకు నిజమైన ఎంపిక ఉండకపోవచ్చు. అందుకే రాజకీయ శాస్త్రవేత్తలు ఒక బలమైన ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా అభివర్ణిస్తారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి. బ్రిటన్లో ప్రతిపక్ష నాయకుడిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని అధికారికంగా గుర్తిస్తారు. అమెరికాలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతుంటాయి. కెనడా, ఆస్ట్రేలియా వంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ప్రతిపక్షానికి ప్రత్యేక హక్కులు ఉంటాయి. దీంతో ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. ప్రజాస్వామ్యం అంటే కేవలం 5 ఏళ్లకోసారి ఓటు వేయడం కాదు. ప్రజాస్వామ్యం అంటే అధికారాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ. ఒక మంచి ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది, కానీ ఒక బలమైన ప్రతిపక్షం ఆ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతుంది. అందుకే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టేది కేవలం ప్రభుత్వం కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక కూడా.